పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం ఉన్న షెల్టర్ ఫర్ అర్బన్ హోమ్లెస్ సెంటర్ను జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి సందర్శించారు. హోంలో ఉన్న వృద్ధులను చూసి ఆమె భావోద్వేగానికి లోనయ్యారు. ఇటీవల షెల్టర్లో జరిగిన అభివృద్ధి పనులను ఆమె పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ నాగరాణి మాట్లాడుతూ సమాజంలో నిరాదరణకు గురైన వారిని స్వచ్ఛంద సేవా సంస్థలు ఆదుకోవాలని ఆమె అన్నారు. షెల్టర్లో ఉన్న వృద్ధులకు వైద్యంతో పాటు ఏ ఇతర అవసరాలు ఉన్నా తమకు నేరుగా తెలియజేయాలని ఆమె కోరారు. షెల్టర్ నిర్వహిస్తున్న వింటెక్ స్టడీ సర్కిల్ సొసైటీ నిర్వాహకులను కలెక్టర్ అభినందించారు. చంద్రపరాపణ హోమ్లెన్స్ నుంచి స్వాగతం అండి. అదేవిధంగా ఎన్నో సంవత్సరాలు బట్టి చాలా సంవత్సరాలు బట్టి అక్కడ ఉన్నటువంటి ఇన్మేట్స్ మౌలిక సదుపాయాలు లేక చాలా ఇబ్బంది పడుతున్నటువంటి తరుణంలో మన కలెక్టర్ మేడం గారు విజిట్ చేసి ఆ పని అయ్యే వరకు కూడా ఫాలో చేసడం జరిగింది. జనరల్గా ఎవరైనా సరే చిన్న పని ఏదన్నా అధికారికి అప్పచెప్తారు, కానీ మేడం గారు అయితే తమ సొంత ఇంటి పని లేక గత 6 నెలల క్రితం మేడం గారు సార్ బర్త్డే సందర్భంగా ఇక్కడికి వచ్చి ఇక్కడ పరిస్థితులన్నీ కూడా చూసి కొంచెం చాలా ఇదిగా ఉండేది. ఇమీడియట్గా వ్యక్తిగతంగానే ఆయన చాలా వరకు చేశారు. 4 months క్రితం వచ్చి వ్యక్తిగతంగానే చాలా మంచాలు, అలాగే టీవీలు, తర్వాత ఆ రోజు బట్టలు అన్నీ కూడా డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది. వ్యక్తిగతంగా చేయడంతో పాటు అలాగే మన ప్రభుత్వ నిధులతో కూడా ఇక్కడ అన్ని ఏర్పాట్లు చేయించాలని ముందుకు
చేసి ఇమీడియట్గా మాకు ఆదేశాలు ఇవ్వడంతో వెంటనే చేయడం జరిగింది. కానీ ఇలాంటి మన ఆఫీసర్స్ ఏంటంటే ఇలా చూసి వెంటనే స్పందించి చేయించడం అనేది కూడా మనకు చాలా అవసరము. కాబట్టి ప్రత్యేకంగా మేడంకు ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇప్పుడు వాతావరణం కూడా చాలా హైజీనిక్గా ఇక్కడంతా వంటగది కావచ్చు, టాయిలెట్స్ కావచ్చు, ఇంత రూమ్స్ చాలా హైజీనిక్గా ఉన్నాయి. ఇలాగే మెయింటైన్ చేయాలని, ఇంకా ఏదైనా ముందు చిన్న చిన్న అవసరాలు ఉన్నా మేడం గారి ఆధ్వర్యం. అసిస్టెంట్ కమిషనర్ రాంబాబు గారు, మన డిప్యూటీ ఇంజనీర్ రాఘబాబు గారు, వాళ్ళందరికీ కూడా నా యొక్క వీరందరి తరఫున, ఇక్కడ ఇన్మేట్స్ అందరి తరఫున నా యొక్క కృతజ్ఞతలు. చక్కగా చేశారు. అంటే గైడ్ చేస్తే ఒక 6 months ఉంటుంది, ఏం ప్రాబ్లం లేకుండా. బట్ 6 months తర్వాత కూడా చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి, కొంచెం చూసుకుంటూ ఉండండి. వీరు పెద్దవాళ్ళు ఎవరైతే ఇక్కడ ఉంటున్నారో, ఆశ్రమంలో ఉంటున్నారో, వారు ఎంతో వారి యూత్లో, అంటే యూత్గా ఉన్నప్పుడు చిన్న వయసులో ఇప్పుడు ఎంతో సమాజానికి ఎంతో సేవ చేసి వచ్చారు ఇక్కడికి. వారందరినీ చూసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వాధికారులుగా మంది సమాజం మీద ఉంది. అయితే ఇక్కడికి ఎంతోమంది డోనర్స్ వచ్చి వారిని చూసుకుంటూ ఉంటారు. అయితే ప్రభుత్వ తరఫున ఈ హోమ్లో ఉండే వారందరికీ కూడా ఒక మంచి సౌకర్యాలు కలగాలని, వారి ఆరోగ్యం అంతా కూడా మంచిగా ఉండాలని, ఎప్పుడు ఏం అవసరం వచ్చినా కూడా మన మెడికల్ హెల్త్ డిపార్ట్మెంట్ ఉంటే, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ ఉంటే, ఇక్కడ ఏదైనా అవసరమైనప్పుడు అన్నీ కూడా మేము జాగ్రత్తగా చూసుకుంటాము. అలాగే ఇక్కడ మొత్తం అంతా చూసుకుంటున్న భవానీ గారికి, బ్రహ్మ గారికి, అందరికీ కూడా మరొకసారి కృతజ్ఞతలు తెలియజేస్తూ, ఏదైనా అవసరమైనప్పుడు మాకు వెంటనే మా నోటీస్ తీసుకురావాల్సిన కోరుతున్నాను. మీ అందరికీ నా యొక్క నమస్కారం. జిల్లా కలెక్టర్ మేడం నాగార్జున గారికి, అలాగే ఉన్నటువంటి గత 6 నెలల క్రితం మేడం గారు సార్ బర్త్డే సందర్భంగా ఇక్కడికి వచ్చి గత పరిస్థితులన్నీ కూడా చూసి కొంచెం చాలా ఇదిగా ఉండేది. ఇమీడియట్గా వ్యక్తిగతంగానే చాలా వర్క్ చేశారు. 4 months క్రితం వచ్చి వ్యక్తిగతంగానే చాలా మంచాలు, అలాగే టీవీలు, తర్వాత ఆ రోజు బట్టలు అన్నీ కూడా డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది. వ్యక్తిగతంగా చేయడంతో పాటు అలాగే మన ప్రభుత్వ నిధులతో కూడా ఇక్కడ అన్ని ఏర్పాటు చేయించాలని చేసి ఇమీడియట్గా మాకు ఆదేశాలు ఇవ్వడంతో వెంటనే చేయడం జరిగింది. కానీ ఇలాంటి మన ఆఫీసర్స్ ఏంటంటే ఇలా చూసి వెంటనే స్పందించి చేయించడం అనేది కూడా మనకు చాలా అవసరము. కాబట్టి ప్రత్యేకంగా మేడం ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇప్పుడు వాతావరణం కూడా చాలా హైజీనిక్గా ఇక్కడంతా వంటగది కావచ్చు, టాయిలెట్స్ కావచ్చు, రూమ్స్ చాలా హైజీనిక్గా ఉన్నాయి. ఇలాగే మెయింటైన్ చేయాలని, ఇంకా ఏదైనా ముందు చిన్న చిన్న అవసరాలు ఉన్నా మేడం గారి ఆధ్వర్యంలో ఆ ఆదేశం ప్రకారం చేస్తామని మేము తెలియజేస్తాం. సరే నుంచి దగ్గర మంచి డ్యాన్స్, మంచి పాట పాడతారు. ఇక్కడంతా కల్చరల్ ప్రోగ్రామ్స్ కూడా పెడుతున్నారు. 1 week ఒకసారి, 10 days ఒకసారి సౌండ్ కూడా సెలబ్రేట్ చేశారు. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. అచ్చల్ సచివాలయం